హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆంగ్లో మరాఠా వార్ గురించి. అయితే ఏంటి ఆంగ్లో మరాఠా వార్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధము. అయితే వీరి మధ్య 3 యుద్ధాలు జరిగాయి. అందులో ఈరోజు మనము మొదటి యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే 18వ శతాబ్దంలో భారతదేశంలో చాలా శక్తివంతమైన సామ్రాజ్యాలలో మరాఠా సామ్రాజ్యం ముందు వరుసలో ఉంటుంది. అయితే 1761లో మూడో పానిపట్ యుద్ధంలో మరాఠా సామ్రాజ్యము ఓడిపోవడం జరిగింది. సో ఆ ఓడిపోవడం వల్ల తన యొక్క బలాన్ని, తన యొక్క సైన్యాన్ని తగ్గిపోవడం వల్ల కుంగిపోవడం అనేది జరిగింది. అయినా కూడా అప్పటికి మరాఠా సామ్రాజ్యం తన యొక్క వైశాల్యం, తన యొక్క పెద్ద సామ్రాజ్యం ఉండడం వల్ల, ఎక్కువ సైన్యం ఉండడం వల్ల అప్పటికి మరాఠా సామ్రాజ్యము చాలా శక్తివంతమైన సామ్రాజ్యము భారతదేశంలో. అయితే మరాఠా సామ్రాజ్యంలో మొదటిగా రాజులు ఉండేవారు. ఎలాగైతే ఛత్రపతి మహారాజా శివాజీ మహారాజా, ఛత్రపతి సంభాజీ మహారాజ్, దాంతోపాటు సంభాజీ మహారాజులు, ఇలా వారి కుటుంబీకులు, వంశీకులు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు. దాని తర్వాత పేష్వాస్ యుగం వచ్చింది. పేష్వాస్ అంటే పీఠాధిపతులు, అంటే వీరు ఒక ప్రధానమంత్రి లెక్క వీళ్ళు పరిపాలించేవారు. అయితే మూడో పానిపట్ యుద్ధం ఓటమి తర్వాత ఎవరైతే పేష్వా ఉన్నారో తను కొన్నాళ్లకు, అంటే బాజీరావు తను మరణించడం జరిగింది. తను తదనంతరము ఎవరు పేష్వా అవుతారని చెప్పి ఒక ఆతృత నెలకొంది. అయితే ఎలాగైనా తను పేష్వా అవ్వాలని చెప్పి బాజీరావు యొక్క సోదరుడు రఘునందన్ రావు చాలా కోరికలు కోరుకున్నాడు. ఎలాగైనా అవ్వాలని చెప్పి అనుకున్నాడు. అయినప్పటికీ తనకు ఆ పదవి రాకుండా తన యొక్క తనయుడైన బాజీరావు యొక్క తనయుడైన మాధవరావుకి 16వ ఏటనే తనకు పేష్వా పీఠాధిపతి రావడం జరిగింది. అయితే అంత చిన్న వయసులో పేష్వా అవ్వడం అయినా కూడా తన అడ్మినిస్ట్రేషన్ చాలా మంచిగా ఉండడము, తన మినిస్ట్రీస్తో కంట్రోల్ చేయడము, ఆ రాజ్యాన్ని కంట్రోల్ చేయడము, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేయడము, అదే విధంగా ఏదైతే పానిపట్ మూడో యుద్ధంలో లాసెస్ వచ్చినాయో ఆ లాసెస్ అన్ని త్వరగా కవర్ చేయడము, ఇలా చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తుండేవాడు. అయితే తన బాబాయ్ యొక్క రఘునందన్ రావు దురబుద్ధి, దాంతోపాటు ఎలాగైనా రాజ్యాన్ని దక్కించుకోవాలి, పేష్వా అవ్వాలని చెప్పి ఇలా కుళ్ళు కుటుంబరాలు పొందుతున్నాడు, ఆంగ్లేయుల దగ్గర కలవడానికి చూస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని తన యొక్క హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తనను శనివారం వాడలోని తన ఇంట్లో తనని హౌస్ అరెస్ట్, అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తనను ఖైదు చేయడం అనేది జరిగింది. అయితే 1772లో మాధవరావు అనారోగ్యం వల్ల చనిపోవడం జరిగింది. దాని తర్వాత తన యొక్క సోదరుడు నారాయణరావు పేష్వాగా ఎన్నుకోబడ్డారు. అయితే పేష్వారావు మాధవరావు అంతా తెలివిగలవాడు కాదు, తనను అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయేవాడు, మినిస్ట్రీస్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోయాడు. దాంతోపాటు హౌస్ అరెస్ట్ నుంచి రఘునందన్ రావు కూడా బయటికి రావడం జరిగింది. అయితే 1773లో ఒక కాన్స్పిరసీ చేసి నారాయణరావు ని రఘునందన్ రావు హతమార్చాడు. దాని తర్వాత తనకు తానే పేష్వాగా డిక్లేర్ చేసుకొని తను పాలించడము మొదలుపెట్టాడు. అయితే నారాయణరావు చనిపోయిన కొన్నాళ్లకు తన భార్య గంగాబాయి ఒక బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ బిడ్డ పేరు సవాయి మాధవరావు. అంటే సవాయి మాధవరావు అని పేరు పెట్టడం ఎందుకు నామకరణ చేశారంటే మాధవరావు కంటే కూడా తెలివిగలవాడు అవుతాడని చెప్పి, బలవంతుడు అవుతాడని చెప్పి తనకు ఆ పేరు పెట్టడం జరిగింది. సవాయి అంటే దేడుగుణ, అలా అవుతాడని చెప్పి 1.5 రెట్లు మాధవరావుకు ఉంటాడని చెప్పి ఆ పేరు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ 12 మంది సభ్యులు, అంటే ఈ పేష్వాస్లో 12 మంది సభ్యులు కౌన్సిల్ ఉంటుంది, బారాబాయి కౌన్సిల్ అని ఉంటుంది, అంటే 12 సర్దారులు. వీరు ఏం చేశారంటే రాజ్యాంగ హక్కు ప్రకారము ఈ సవాయి మాధవరావే పేష్వా అని చెప్పి వీరిని డిక్లేర్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నానా ఫడ్నవీస్ గారు ఈ డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా 12 బారాబాయిలు కూడా తనకు అంటే ఆ ఓటింగ్ లో తన వైపుగా ఓటేసి ఇతన్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే దీన్ని జీర్ణించుకోలేక రఘునందన్ రావు ఏం చేశాడంటే తను ఎలాగైనా తన పదవిని కాపాడుకోవాలని చెప్పి బాంబేలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిషర్స్కి కలిసి తను ఒక ట్రీటీ చేసుకున్నాడు. ఆ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ సూరత్. అయితే ఈ ట్రీటీ ఆఫ్ సూరత్లో ఏమున్నాయంటే ముఖ్యంగా సల్సెట్ మరియు బాసిన్ అనే ప్రాంతాలను వాళ్ళకు గిఫ్ట్ రూపంలో ఇవ్వడం, దాంతోపాటుగా
సూరత్ మరియు బరోచ్ యొక్క ఆదాయాన్ని, అందులోని కొంత ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అందులో నుంచి తను రిటర్న్ గా బదులుగా ఏం కోరుకున్నాడంటే తనకు సైన్య సహాయం కావాలని చెప్పి కోరుకున్నాడు. దాదాపు 2500 మంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని తను సపోర్ట్ గా తీసుకున్నాడు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే March 6th, 1775. దాని తర్వాత 1775 March 15th అక్కడి నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యము కర్నల్ కిట్టింగ్ ఆధ్వర్యంలో పూణే వైపుకు దండెత్తడము జరిగింది. అయితే May 18th అంటే ఆ వార్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మరాఠా సామ్రాజ్యానికి చెందిన హర్పద్ ఫడ్కే ని పంపించడం జరిగింది. తన ఆధ్వర్యంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడం జరిగింది. దాదాపు ప్రాణ నష్టము రెండు వైపులా జరిగినా కూడా మరాఠా సామ్రాజ్యమే అప్పర్ హ్యాండ్ ఉండే. సో దీంతో లొంగిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి గవర్నర్ చీఫ్ వారెన్ హ్యాస్టిన్ ట్రీటీ ఆఫ్ సూరత్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. చేసి ట్రీటీ ఆఫ్ పురందర్ గా కొత్త ట్రీటీని చేసుకున్నారు. అయితే ఈ ట్రీటీ ఆఫ్ పురందర్ 1776 March 1st జరిగింది. అయితే ఈ ట్రీటీలో ఏమున్నాయంటే తను పేష్వాగా సవాయి మాధవరావును అంగీకరించడము, దాంతో పాటుగా ఏదైతే ఈ కాన్స్పిరసీ చేశాడో రఘునందన్ రావుకి పెన్షన్ ఇవ్వడం, దాంతోపాటు సల్సట్లోని కొంత ఆదాయాన్ని బ్రిటిషర్స్కి ఇవ్వడము, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో రాకుండా ఈ మరాఠా సామ్రాజ్యంలో ఉండకుండా చూడాలని చెప్పి మాట్లాడడము, దాంతోపాటు ఈ అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. అయితే రేపటి రోజు మళ్ళీ ఈ బ్రిటిషర్స్ వస్తారు, వీరి నుంచి మనము మన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి నానా ఫడ్నవీస్ గారు 1777లో అప్పుడు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫ్రెంచ్ వాళ్లకు ఒక ఓడర్ అంటే ఒక పోర్ట్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాని బదులుగా వాళ్ళ నుంచి డిఫెన్స్ నేర్చుకోవడము, డిఫెన్స్ సపోర్ట్ కోరడం అనేది జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారెన్ హ్యాస్టింగ్ గవర్నర్ ఏం చేశారంటే వీళ్ళ మీదకి యుద్ధానికి పంపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నానా ఫడ్నవీస్ కూడా ఏం చేశారంటే తన యొక్క బారాబాయి నుంచి అంటే 12 మెంబర్స్ నుంచి ఒక మినిస్ట్రీ అయిన మహందీ షిండే ఆధ్వర్యంలో ఈ వార్ని కంట్రోల్ చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ వార్ని ఎలా మేనేజ్ చేశారు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చే దాంతోపాటు రఘునందన్ రావు యొక్క సోల్జర్స్ కూడా ఇందులో కలిసి దండెత్తడానికి వచ్చారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మహందీ షిండే చాలా తెలివిగలవాడు. గొరిల్లా టెక్నిక్స్ యూజ్ చేసి ఏం చేశాడంటే కొంతమందిని పంపించాడు ముందుకి. అది చూసి కొంతమంది ఉన్నారుగా అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చింది. దాని తర్వాత ఒకేసారిగా మహందీ షిండే యొక్క సైనికులు వాళ్ళందరినీ చుట్టుముట్టడం జరిగింది, వాళ్ళని అందరినీ చంపేయడం జరిగింది. దాంతోపాటు గొరిల్లా టెక్నిక్స్ లైక్ కంప్లీట్ వాళ్ళు ఉన్న పొలాలను కాల్చేయడము, బాయిలలో విషపూరిత కెమికల్స్ వేయడము, దాంతో వాళ్ళంతా ఒకేసారిగా లొంగిపోవడం అనేది జరిగింది. ఈ లొంగిపోయిన తర్వాత 1779లో లొంగిపోవడం అనేది జరిగింది. అయితే లొంగిపోయిన తర్వాత అప్పుడు ట్రీటీ ఏదైతే ఉందో పురందర్ ట్రీటీని క్యాన్సిల్ చేసి వాడగౌ ట్రీటీని పెట్టడం జరిగింది. ఈ వాడగౌ ట్రీటీలో ఏంటంటే ఏదైతే టెరిటరీస్ వీళ్ళు బ్రిటిషర్స్ తీసుకున్నారో ఆ టెరిటరీస్ అన్ని రిటర్న్లు తీసుకోవడము, వారికి ఏమో ఫండ్స్ కూడా అంటే ట్యాక్సెస్ కూడా ఇవ్వకపోవడము, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వారెన్ హ్యాస్టిన్ ఏం చేశారంటే డొరండోని తన యొక్క ఆధ్వర్యంలో దండెత్తడానికి పంపించడం జరిగింది. 1779లో అలహాబాద్ని క్యాప్చర్ చేసుకున్నారు. దాని తర్వాత 1780లో బరోచ్ బాసిల్ ప్లేసెస్లో క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 1782లో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే మహందీ షిండే ఆధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యము అటు వారెన్ హ్యాస్టిన్ పంపించిన కర్నల్ ఇద్దరి యుద్ధంలో చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఈ యుద్ధం ఎటు తేలట్లేదని చెప్పి ఇరు వర్గాలు ఒక ట్రీటీకి ఒప్పుకున్నాయి. అయితే ఈ ట్రీటీ పేరే ఈ ట్రీటీ ఆఫ్ సంబల్. ఈ ట్రీటీ ఆఫ్ సంబల్ ఏంటి అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ ట్రీటీలో సేమ్ పేష్వా
పేష్వాగా గుర్తించడము, సవాయి మాధవరావును పేష్వాగా గుర్తించడము, దాంతోపాటు ప్రతి ఏటా రఘునందన్ రావుకు 30 ఏళ్ళు పెన్షన్గా ఇవ్వడము, దాంతోపాటు సల్సట్ యొక్క ప్రదేశాన్ని వాళ్ళకి ఇచ్చేయడము, దాని యొక్క వచ్చే ఆదాయాన్ని కూడా బ్రిటిషర్స్కి ఇచ్చేయడము, దాంతోపాటు 20 సంవత్సరాల వరకు 2 రాజ్యాల మధ్య అంటే మరాఠా రాజ్యం మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఎలాంటి గొడవ జరగకుండా ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఈ ట్రీటీ ఎప్పుడు ట్రీటీ ఎప్పుడు జరిగిందంటే 1782 మే 17న ట్రీటీ ఆఫ్ సంబల్ జరగడం జరిగింది. అయితే ఈ ట్రీటీ తర్వాత ఒక 20 years వరకు ఎలాంటి గొడవలు ఉండవు. రఘునందన్ రావు కూడా తనకు పెన్షన్ ఇచ్చి ప్రతి ఏటా 30,000 ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వారికి ఒక 20 years ఫ్రీగా ఉండడము, సల్సట్ యొక్క ఆదాయము బ్రిటిషర్స్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈ టైం దొరకడం వల్ల బ్రిటిషర్స్ మైసూర్ పైన కాన్సన్ట్రేషన్ చేశారు. అప్పుడు మరాఠాని వదిలేశారు కొన్ని రోజులు. అయితే మరాఠా సామ్రాజ్యము కాపాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారి యొక్క ఐక్యత. ఎలాగైతే నానా ఫడ్నవీస్ మరియు మహందీ షిండే యొక్క ఐక్యత వల్లే మరాఠా సామ్రాజ్యము కాపాడుకోగలిగారు. వచ్చే 20 years వరకు ఐక్యంగా ఉండగలిగారు. అయితే నెక్స్ట్ వార్స్లో ఏం జరిగింది అనేది మీకు వెల్లడిస్తాను. అయితే మరాఠా సామ్రాజ్యము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వారి యొక్క టెరిటరీ కాపాడుకోవడంతో పాటు మొదటి యుద్ధంలో ఆల్మోస్ట్ వాళ్ళే గెలిచారు. దాంతోపాటు రఘునందన్ రావుకి తనకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. తన యొక్క తనయుడిని ఫ్యూచర్లో ఒక మినిస్ట్రీ అంటే బారాబాయిలలో ఒక మినిస్ట్రీగా తనను చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి దుశ్చర్య చేయొద్దని చెప్పి తనను పంపించడం జరిగింది. అయితే ఆంగ్లో మరాఠా వారి గురించి మీకు ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారి గురించి క్లియర్గా మరియు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మరెన్నో చేస్తాను. దీంతో పాటు ఆంగ్లో మరాఠా వార్ 2, ఆంగ్లో మరాఠా వార్ 3 కూడా చేస్తాను. ఈ టాపిక్స్ అన్ని మీకు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్లో పనికొస్తుంది. దాని తర్వాత పీసీఎస్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది, ఆర్ఎండ్బి ఎగ్జామ్స్కి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి పనికొస్తాయి. అయితే ప్రతి రకాలమైన ఎన్సీఆర్టీ ఇది సిలబస్లో ఉంది. అయితే ఇలాంటి సబ్జెక్ట్ని మీకు ఇస్తాను. సో ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, షేర్, సబ్స్క్రైబే నాకు ఎంతగానో బూస్టిప్గా ఉంటుంది. సో ఈ టాపిక్ నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.